మేడం చెప్పండి, ఎట్లా ఉంది? ప్రతి ఏటా కూడా ఎంతో వైభవంగా జరుగుతాయి సికింద్రాబాద్ బోనాలు. ఎట్లా అనిపిస్తుంది? ఈసారి కూడా అంతే వైభవంగా జరుగుతుందమ్మా, ఇంకా వైభవంగా జరుగుతుంది అని నాకు అనిపిస్తుంది. చాలా ప్రశాంతంగా ఉంది. ఇప్పుడు చూసినట్టయితే ఇప్పుడే నేను వచ్చినాను కాబట్టి లోపలికి వెళ్ళి వచ్చినాక నాకు తెలుస్తుంది ఎట్లుంటుందో అని. ఎవ్రీ ఇయర్ మీరు వస్తుంటారు, ఎట్లా ఏం కోరుకుంటారు ఈసారి? ఏం కోరుకుంటాం? ఒకటే కోరుకుంటాం, అందరూ కూడా సుఖ సంతోషాలతో ఐరారోగ్యాలతో ఉండాలని మొక్కుకుంటామా. ఈసారి ఏర్పాట్ల మీద భక్తులు కూడా సంతృప్తి చెందారు. ఎట్లా అనిపిస్తుంది? అందుకనేసి ఇప్పుడు నేను అదే అడుగుతున్నాను, మా ఆఫీసర్స్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని అందరినీ అడుగుతున్నాను. అందరు కూడా అంటే నేను చూస్తున్నట్టయితే చాలా ప్రశాంతంగా కనిపిస్తుంది. సో అక్కడ భక్తుల్ని కనుక్కుంటే నాకు తెలుస్తుంది కదా. ఇప్పుడే నేను కారు దిగి ఇట్లా వెళ్తున్నాను. ఇంకా ప్రజలకు మరియు ప్రేక్షకులందరికీ కూడా ఈరోజు బోనాలు ఆషాఢ మాస బోనాల శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఇక్కడ చూసినట్టయితే ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ కూడా అందరూ కూడా సమన్వయంతో పనిచేస్తూ ఇవాళ ఏ డిపార్ట్మెంట్ చూసినా, ఎందుకంటే ఇప్పుడే నేను వచ్చి ఆఫీసర్స్ని అడగడం జరిగింది, అన్ని డిపార్ట్మెంట్స్ కూడా కోఆర్డినేట్ చేసుకుంటా చాలా స్మూత్గా ఈ అమ్మవారి దర్శనం జరుగుతుంది అని చెప్పడం జరిగింది. చాలా సంతోషం. ఎందుకంటే ఇక్కడ చూస్తుంటే కూడా నేను లైన్ల లోపల కానీ మహిళలకు కూడా ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వడం కానివ్వండి, ఒకవేళ ముసలి వాళ్ళు ఉంటే కూడా అంటే కొంచెం ఏజ్ ఉన్నా సరే వాళ్ళని ఫస్ట్ పంపించడము, చిన్న పిల్లలు ఉన్న వాళ్ళని కూడా ఫస్టే పంపించి దర్శనం చేయడం అనేసి ఆఫీసర్స్ చెప్పారు. చాలా సంతోషంగా ఉంది. ఇప్పటి వరకు చూసినట్టయితే అంతా బాగానే జరుగుతుంది. సో ఒకటే నేను అమ్మవారిని కోరుకున్నాను, అందరూ కూడా ప్రజలందరూ కూడా ఐరారోగ్యాలతో ఐశ్వర్యాలతో అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉన్నారని మనస్ఫూర్తిగా మొక్కుకుంటూ సెలవు తీసుకుంటాను. మేడం చెప్పండి, ఎట్లా ఉంది? ప్రతి ఏటా కూడా ఎంతో వైభవంగా జరుగుతాయి సికింద్రాబాద్ బోనాలు. ఎట్లా అనిపిస్తుంది? ఈసారి కూడా అంతే వైభవంగా జరుగుతుందమ్మా, ఇంకా వైభవంగా జరుగుతుంది అని నాకు అనిపిస్తుంది. చాలా ప్రశాంతంగా ఉంది. ఇప్పుడు చూసినట్టయితే ఇప్పుడే నేను వచ్చినాను కాబట్టి లోపలికి వెళ్ళి వచ్చినాక నాకు తెలుస్తుంది ఎట్లుంటుందో అని. ఎవ్రీ ఇయర్ మీరు వస్తుంటారు, ఎట్లా ఏం కోరుకుంటారు ఈసారి? ఏం కోరుకుంటాం? ఒకటే కోరుకుంటాం, అందరూ కూడా సుఖ సంతోషాలతో ఐరారోగ్యాలతో ఉండాలని మొక్కుకుంటామా. ఈసారి ఏర్పాట్ల మీద భక్తులు కూడా సంతృప్తి చెందారు. ఎట్లా అనిపిస్తుంది? అందుకనేసి ఇప్పుడు నేను అదే అడుగుతున్నాను, మా ఆఫీసర్స్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని అందరినీ అడుగుతున్నాను. అందరు కూడా అంటే నేను చూస్తున్నట్టయితే చాలా ప్రశాంతంగా కనిపిస్తుంది. సో అక్కడ భక్తుల్ని కనుక్కుంటే నాకు తెలుస్తుంది కదా. ఇప్పుడే నేను కారు దిగి ఇట్లా వెళ్తున్నాను. ఇంకా ప్రజలకు మరియు ప్రేక్షకులందరికీ కూడా ఈరోజు బోనాలు ఆషాఢ మాస బోనాల శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఇక్కడ చూసినట్టయితే ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ కూడా అందరూ కూడా సమన్వయంతో పనిచేస్తూ ఇవాళ ఏ డిపార్ట్మెంట్ చూసినా, ఎందుకంటే ఇప్పుడే నేను వచ్చి ఆఫీసర్స్ని అడగడం జరిగింది, అన్ని డిపార్ట్మెంట్స్ కూడా కోఆర్డినేట్ చేసుకుంటా చాలా స్మూత్గా ఈ అమ్మవారి దర్శనం జరుగుతుంది అని చెప్పడం జరిగింది. చాలా సంతోషం. ఎందుకంటే ఇక్కడ చూస్తుంటే కూడా నేను లైన్ల లోపల కానీ మహిళలకు కూడా ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వడం కానివ్వండి, ఒకవేళ ముసలి వాళ్ళు ఉంటే కూడా అంటే కొంచెం ఏజ్ ఉన్నా సరే వాళ్ళని ఫస్ట్ పంపించడము, చిన్న పిల్లలు ఉన్న వాళ్ళని కూడా ఫస్టే పంపించి దర్శనం చేయడం అనేసి ఆఫీసర్స్ చెప్పారు. చాలా సంతోషంగా ఉంది. ఇప్పటి వరకు చూసినట్టయితే అంతా బాగానే జరుగుతుంది. సో ఒకటే నేను అమ్మవారిని కోరుకున్నాను, అందరూ కూడా ప్రజలందరూ కూడా ఐరారోగ్యాలతో ఐశ్వర్యాలతో అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉన్నారని మనస్ఫూర్తిగా మొక్కుకుంటూ సెలవు తీసుకుంటాను.